ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సదరు ఉద్యోగులు సోమవారం జనసేన సెంట్రల్ ఆఫీస్ వద్ద నిరసనకు దిగారు. వివరాలు వీక్షిద్దాం. జనసేన కార్యాలయం వద్ద ఫారెస్ట్ శాఖకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం ఆందోళన జరిపారు. ఈ శాఖలో గార్డులుగా, ప్రొటెక్షన్ వాచర్లుగా, డ్రైవర్లుగా వివిధ రూపాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వీరికి 4 నెలలకు 5 నెలలకు ఒకసారి మాత్రమే వేతనాలు ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వీరిని ఉద్యోగులుగా గుర్తించడం లేదని, అడవిలో క్రూర మృగాల మధ్యలో విధులు నిర్వహిస్తుంటే ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, అయినప్పటికీ పై అధికారులకు దయ కలగడం లేదని వారు వాపోయారు. కావున సంబంధిత అధికారులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తమ బాధలను దృష్టిలో పెట్టుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలను ఆప్కాస్ ద్వారా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. వీరిలో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అను 3 రకాల కేటగిరీలో ఉన్నట్లు, కేటగిరీని బట్టి 16,000, 13,000, 10,300 వేతనాలు ఇస్తున్నట్లు, అవి నెలల తరబడి బకాయిలు ఉన్నాయని అన్నారు. ఈ మేరకు యూనియన్ అధ్యక్షులు రాజు, యూనియన్ కార్యదర్శి కార్తీక్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అండి. నా పేరు రాజు, నేను స్టేట్ ప్రెసిడెంట్ అండి. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేక చాలా కష్టాలు పడుతున్నామండి. ఈ విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి ఈరోజు రావడం జరిగిందండి. అయితే మాకు గత 5 సంవత్సరాలుగా జీతాలు పెంపు లేదండి. అదేవిధంగా ప్రతి నెల కూడా మాకు జీతాలు జమ చేయట్లేదండి. ఈ జీతాలు జమ చేయక మేము చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామండి. అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సంజీవని ఇన్సూరెన్స్ పథకం కూడా మాకు కూడా ఉద్యమం చేయమని కోరుతున్నాం మేము. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా సరే మా ఉద్యోగులకి సరైన గుర్తు రావట్లేదండి. అదేవిధంగా ప్రభుత్వ వాహనాలకి ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ల మీద తిప్పుతున్నారండి. దానివల్ల మా డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏం జరిగినా సరే డ్రైవర్ ఉద్యోగాలు తీసేస్తున్నారండి. అలా కాకుండా ప్రతి వాహనాలకు కూడా గవర్నమెంట్ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయాల్సిన కోరుతున్నామండి. అదేవిధంగా కొన్ని వాహనాలకు రికార్డు లేకుండా కూడా తిప్పుతున్నారండి. ఇది మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇటువంటిది లేకుండా రోడ్ల మీద రికార్డు లేని తిప్పకుండా చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ కోరుతున్నామండి. అదేవిధంగా శ్రీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకునేది ఏంటంటే, మాకు ప్రతి నెల కూడా జీతాలు 1వ తారీఖు జమ అయ్యే విధంగా తీసుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు జీతాలు పెరిగే విధంగా ఎస్ఎస్ఆర్ ప్రకారం జీతాలు ఇప్పించే విధంగా చేయాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. గత కొన్నేళ్లుగా చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అపర్నిహత్సలు 24 hours పనిచేస్తున్నాము. కానీ ఎటువంటి మాకు ఉద్యోగ భద్రత లేదు. దయచేసి మాకు ఒకటే కోరుకుంటాం. మేము అడవిలో పోయి ఆ రాత్రి పగులు కష్టపడి మా ఇంటికి వచ్చినా వెంటనే పోతున్నాము. కానీ చాలా మంది మా డిపార్ట్మెంట్ చాలా మందిని కోల్పోతున్నాము. వాళ్ళు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా మేము ఏం చేయలేకపోతున్నాము. ఎందుకంటే మాకు చాలా జీతం, ప్రొటెక్షన్ వాచర్ 10,500, డ్రైవర్ 16,000 ఇస్తున్నారు. ఈ జీతంతో ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎలా బతకాలంటున్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే, మాకు 2 నెలలకి 3 నెలలకి ఇవ్వడం, మళ్ళీ మేము రోడ్డు ఎక్కడం, రావడం, మళ్ళీ ఇవ్వడం, ఇలాగ జరిగిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో అప్పులు చేసుకుని మరీ వచ్చాము. ఎట్టయినా మాకు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని పోయి ఆయన మాకు న్యాయం చేస్తాడని అనుకుంటున్నాము. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా పరిస్థితి, మేము అడవిలో ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియంది కాదు, మీరు చూడండి కాదు. దయచేసి మేము ఒకటే కోరుకున్నామయ్యా, మేము మా కష్టాన్ని గుర్తించి మా జీతాన్ని పెంచి మా ఉద్యోగ భద్రత ఇప్పించండి. మీరు ఏ విధంగా చేసినా మాకు పర్లేదు, ఉద్యోగ భద్రత. మేము పోయినా మా భార్య బిడ్డలు బాగుండాలో చూడండి. ఎందుకంటే వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం మేము కష్టపడి మేము చచ్చిపోతుంటే వాళ్ళని కూడా రోడ్లో వేస్తున్నాము. ఆ రోడ్లో మా భార్య పిల్లకాయలను కూడా మేము రోడ్లో వేయాలనుకోవట్లేదు. కనీసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసే మేము మేలు ఎంత చేస్తున్నామో అది ఒకసారి చూసి మీ దృష్టిలో కొంచెం చూసుకొని మమ్మల్ని కొంచెం మీ దృష్టిలో పెట్టుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి నెల జీతాలు ఇప్పించేటట్టుగా కోరడమైంది. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ దాదాపు 200 మంది పైబడి ఈ మంగళగిరికి వచ్చి ఇక్కడ 400 మందికి, రాష్ట్రంలోనే మొత్తం వీళ్ళంతా 2,000 మంది ఉన్నారు. వీళ్ళు కూడా చాలా సమస్యలతో సతమతమైతే అనేక రోజుల నుంచి ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇలా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కావడంలే. ఈరోజు ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం అంటే ఏదైతే ఉందో, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను సంరక్షణ చేసే కార్యక్రమంలో వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. డ్రైవర్లు కానీ, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, ఇతర సిబ్బంది కూడా అంతా కూడా వీళ్ళు మరి అడవులలో ఎలుగుబంట్లు, తర్వాత అనేక వన్యమృగాలు, తర్వాత భయంకరమైనటువంటి మృగాల మధ్య కూడా మరి డ్యూటీలు చేస్తున్నారు. వీళ్ళు ప్రయాణించే వాహనాలన్నీ కూడా తుప్పుబట్టి మరి షెడ్డుకు వేయాల్సినటువంటి వాహనాలు కూడా
దాంట్లోనే ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. ముఖ్యంగా నెల నెల జీతం ఖచ్చితంగా వేయాలి. లేకపోతే ఎట్లా 4 నెలలకు 3 నెలలకు జీతాలు వేయడం వల్ల ఇలా భార్య పిల్లలు వీళ్ళు ఎట్లా బతకాలా? ఈరోజు పిల్లలు చదివించుకోవాలన్నా, ఇంటి అద్దెలు కట్టాలన్నా, లేకుంటే ఏమంటే సరుకులు తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా మరి ఎవరు అప్పులు ఇయ్యరు కదా. మరి అప్పో సప్పో చేసి మరి ఇలా చుట్టూ తిరుగుతుంటే ఇల్లు పట్టించుకోవాలా. కాబట్టి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద వెంటనే స్పందించి ఇలా సమస్యలు పరిష్కారం చేయాలా. ముఖ్యంగా ఇళ్లకు మరి ఉద్యోగ భద్రత కల్పించాలా. ఈరోజు కాంట్రాక్టర్లు కొంతమంది వీళ్ళకి వచ్చేటువంటి వేతనంలో కూడా దండుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి థర్డ్ పార్టీని తీసేయాలా. వీళ్ళకు ఉండేటువంటి 3 కేటగిరీలలో వేతనాలు పెంపుదల చేయాలా. అదేవిధంగా వీళ్ళకు మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలా. ముఖ్యంగా సంజీవిని ఇన్సూరెన్స్ పథకం వీళ్ళందరికీ కూడా అమలు చేయాలా. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము.